హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోక్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ అలాగే రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీలో పక్కగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. స్టాటిక్ జీకే టాపిక్కి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఫోక్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా. ఈ టాపిక్ మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, మీకు ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం డైలీగా ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటున్నాం. సో ఈవేళ టాపిక్ వచ్చేసి ఫోక్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే వీరనాట్యం, లంబాడి, బుర్రకథ, డప్పు నాట్యం. సో ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కొందరు ఫేమస్ పర్సన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. చిన్న సత్యం కూచిపూడి ప్రచారకుడిగా ప్రసిద్ధి అనమాట. సో ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన చిన్న సత్యం కూచిపూడి ప్రచారకుడిగా ప్రసిద్ధి. సో ఇది కూడా మనకి బిట్ రూపంలో ఇచ్చేసే అవకాశం ఉంటుంది. సో బుర్రకథలో ఎల్వి ప్రసాద్ ప్రసిద్ధి పొందారనమాట. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బుర్రకథకి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరంటే ఎల్వి ప్రసాద్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసుకున్నట్లయితే బుయా, పోనుంగ్ ఈ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. అలాగే పసికాంకి కూడా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనమాట. స్థానిక తెగలకు చెందిన వ్యక్తులు ఈ నృత్యాలను కొనసాగిస్తారు. వారు ఎక్కువ గోప్యంగా ఉంటారనమాట. సో ఈ నృత్యాలకి కొందరు ఫేమస్ పర్సన్స్ ఉంటారు, కాకపోతే వాళ్ళ పేర్లు అనేవి అంత పబ్లిసిటీ చేయరనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అస్సాంకి సంబంధించి బిహు డ్యాన్స్, క్షత్రియ అనేవి ఈ రెండు కూడా అస్సాంకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. క్షత్రియ నాట్యానికి మూల స్తంభుడు ఎవరంటే శంకరాదేవ్. బిహు డ్యాన్స్కి జానీ బుయాన్. సో వీళ్ళిద్దరూ కూడా అస్సాంకి చెందిన ఫోక్ డ్యాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. నెక్స్ట్ బీహార్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే జటిన్, బహురూపియా అలాగే పంజీ నాట్యం. సో ఈ 3 కూడా బీహార్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. మీరు నోట్స్ అయితే రాసుకోండి, పక్కాగా వీటికి మించి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడు, ఖచ్చితంగా ఇవే ఇస్తాడు. అలాగే ప్రఖ్యాత వ్యక్తులు బీహార్కి సంబంధించి భోజ్పూరి థియేటర్ ద్వారా విదేశీయ ప్రచారం చేసిన బోలా పస్వాన్. విదేశీ అంటే బహురూపియా అనే విదేశీ అన్న ఒకటే అనమాట. సో విదేశీయను ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే బోలా పస్వాన్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టడానికి కష్టంగా ఉంటాయి, కానీ మరి తప్పదు. ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే పంతి నాట్యం, పంతి డ్యాన్స్, రౌట్ నాచా. ఈ రెండు కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట. జానపద కళల్లో నిపుణులైన తేజారాం బోగాం. సో వీటిని ఎవరు ఎక్కువగా ప్రచారం చేశారంటే తేజారాం బోగాం అనమాట. ఇతను ఛత్తీస్గఢ్కి చెందిన ఫేమస్ ఫోక్ డ్యాన్సర్ అనమాట. సో ఈ లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది, అందుకోసం మీరు లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ గోవాకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే పుగ్ది, దాలో. ఈ రెండు కూడా గోవాకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. స్థానిక మహిళలే ప్రధానంగా ఈ నాట్యాన్ని నిర్వహిస్తారు. అంటే ఈ పుగ్ది, దాలో అనేవి ఎవరు నిర్వహిస్తారు, ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే మహిళలు మాత్రమే. సో మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేసే నాట్యాలు ఏ రాష్ట్రానికి చెందినవంటే గోవా రాష్ట్రానికి చెందినవి. మనకి బిట్టి ఎలా అయినా అడగవచ్చు. గుజరాత్కి సంబంధించి గర్బా, దాండియా, రాస్ ఇవి గుజరాత్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. సో ఈ క్వశ్చన్ అనేది పక్కాగా ఇస్తాడనమాట, కొంచెం గుర్తుపెట్టుకోండి. గుజరాత్కి సంబంధించిన ప్రఖ్యాత వ్యక్తులు ఎవరంటే మల్లికా సారాభాయ్. గుజరాత్ కళల ప్రాచుర్యాన్ని తోడ్పడుగా పనిచేశారనమాట. నెక్స్ట్ హర్యానాకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే పగ్గా, లోరా. ఈ రెండు కూడా హర్యానాకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. హర్యానా జానపద గాయకుడు జస్వీర్ సింగ్ అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ నాటి, కుల్లవి నాట్యం. సో ఈ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట.
నాటి డ్యాన్స్కు గిన్నీస్ బుక్లో స్థానం దక్కింది. చూడండి ఇక్కడ గిన్నీస్ బుక్లో స్థానం దక్కింది అనమాట నాటి డ్యాన్స్కి. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జార్ఖండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే జూమర్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి చౌ నాట్యం. సో ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. చౌ నాట్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అని అడిగారు. సో ఈ చౌ నాట్యం అనేది ఒడిస్సా అండ్ బెంగాల్కి కూడా రిలేటెడ్గా ఉందన్నమాట. సో గంభీర్ సింగ్ ముర్మా ఈ చౌ నాట్య కళాకారుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ బిట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ యక్షగణ, డొల్లుకుంట. సో ఈ యక్షగణ చాలాసార్లు అడిగిన బిట్ అనమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యక్షగణ చాలాసార్లు అడిగిన బిట్. యక్షగణ కర్ణాటకకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? యక్షగణ. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే యక్షగణ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు కర్ణాటక అనేది ఆప్షన్ చూస్ చేసుకోవాలి. కె శివరామ్ కారంత్ యక్షగణ కళను ప్రోత్సహించిన సాహితీవేత్త. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేరళకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే తెయ్యం, పులికలి, కుడియట్టం. సో ఇవన్నీ కూడా కేరళకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. సో ఇందులో మీకు కుడియట్టం అనేది క్లాసికల్ డ్యాన్సెస్లో కూడా వస్తుందన్నమాట. పులికలి నృత్యానికి చెందిన ప్రముఖ కళాకారుడు నరసింహన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? తెరతాలి, గౌర్ నాట్యం. సో ఈ రెండు కూడా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. గౌండ్ తెగలు చెందిన ప్రముఖ కళాకారుడు దేవ్ కుమార్ ఊదే ఫేమస్ పర్సన్ అనమాట ఈ ఫోక్ డ్యాన్సెస్కి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? లావణి, తమాసా. సో ఈ రెండు కూడా మహారాష్ట్రకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. సురేఖ పంజారి లావణి నాట్యంలో ప్రసిద్ధి చెందిన నర్తకి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట, ఇది నోట్ చేసుకోండి. మణిపూర్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? మైబీ నాట్యం, పుంగ్ చోలం. ఈ రెండు కూడా మణిపూర్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. సో రాస్లీలా నృత్యానికి సంబంధించిన గురు బిపిన్ సింగ్ ప్రసిద్ధుడు అనమాట. మణిపూర్లో రాస్లీలా నృత్యానికి సంబంధించిన గురు బిపిన్ సింగ్ ప్రసిద్ధుడు. మేఘాలయకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? కాసాద్ సుక్ మైన్సియం అంటే తెలుగులో ఆనంద నృత్యం అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి వాంగ్లా డ్యాన్స్ అనమాట. ఈ నాట్యాలు తెగల వారసత్వం కాబట్టి ప్రముఖ స్థానికులు తలమానులే. అంటే ఈ డ్యాన్స్ని అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే ఆచరిస్తారనమాట. ఇది వారసత్వంగా, అది తెగల వారసత్వంగా వచ్చిందనమాట. నెక్స్ట్ మిజోరాంకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? చెరావ్ డ్యాన్స్ అనేది మిజోరాంకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. దీన్నే మనము బ్యాంబో డ్యాన్స్ అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. ఇది కూడా స్థానిక మహిళలు ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు చెందిన చెరాప్ డ్యాన్స్ను నిర్వహిస్తారనమాట. నాగాలాండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ ఏంటి? హోర్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్కి చెందింది. అలాగే చాంగ్ డ్యాన్స్ కూడా నాగాలాండ్కి చెందిన ఫోక్ డ్యాన్స్ అనమాట. హోర్న్బిల్ ఫెస్టివల్ను నిర్వహించేది ఎవరంటే అక్కడ ఉన్న తెగలనమాట. ఒడిస్సాకి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏంటి? గోటిపువ్వ చౌ నాట్యం చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. చౌ నాట్యం అనేది ఒడిస్సాకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనమాట. కెల్లు చరణ్ మహాపాత్ర ఒడిస్సా నాట్య కళలకు సేవలందించిన కళాకారుడు. పంజాబ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ బాంగ్రా, గిద్దా. సో ఈ గిద్దా అనేది చాలాసార్లు మనకి రైల్వే ఎన్టీపీసీలో కూడా అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. గిద్దా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఫోక్ డ్యాన్స్. తలేర్ మొహందీ బాగ్రా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. అలాగే రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏంటి? గూమర్ కల్బేలియా అనేవి రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. కల్బేరియా డ్యాన్స్ను అంతర్జాతీయంగా
ప్రాచుర్యం పొందిన నర్తకి ఎవరంటే గులాబో సఫేరా. నెక్స్ట్ సిక్కింకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ పాంగ్ తోడ్ చమ్, డేమన్ డ్యాన్స్. ఈ రెండు కూడా సిక్కింకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. బౌద్ధ మత మఠాల్లో నివసించే భిక్షుకులు ఈ నాట్యాన్ని ప్రదర్శించారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో ఇలా మనకి ఎప్పుడైనా ఒక బిట్ అనేది డిఫరెంట్గా కనిపిస్తే అది ఖచ్చితంగా ఇంపార్టెంటే అయి ఉంటుంది. చూడండి ఇక్కడ బౌద్ధ మతం అనేది ఎంటర్ అయింది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించింది కరగట్టం, మైలిట్టం. సో ఈ రెండు కూడా తమిళనాడుకి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. పాదాల పుష్పం కరగట్టంలో ప్రసిద్ధ నర్తకి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించినవి పేరిణి శివతాండవం, ఒగ్గు కథ, బోనాలు, బతుకమ్మ నృత్యాలు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇవి తెలంగాణకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. నాట్యాచార్య నృత్యానందం పెరకల నాట్యాన్ని పునరుజ్జీవింపజేశారనమాట. అర్థమవుతుందా? సో ఇది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి త్రిపుర, హోజాగిరి, గారియా డ్యాన్స్ అనేవి త్రిపురకు సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. త్రిపుర తెగల మహిళలు ప్రధానంగా హోజాగిరి డ్యాన్స్ను చేస్తారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నౌతాంకి, చుర్కుల అనేవి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. నౌతాంకి నాటకాల్లో రాసిన ఇంద్రసభ, స్వర్గనారద వంటి రచనలు ప్రసిద్ధి. ఇంద్రసభ, స్వర్గనారద అనే రచనలు ఏ ఫోక్ డ్యాన్స్కి సంబంధించినవి అంటే నౌతాంక ఫోక్ డ్యాన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ ఉత్తరాఖండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏంటి? జాగార్ నాట్యం, బరాడా నాట్యం. సో ఈ రెండు కూడా ఉత్తరాఖండ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్. ఉత్తరాఖండ్కి చెందిన ప్రసిద్ధి ఫోక్ డాన్సర్ ఎవరంటే జానపద గాయకుడు ఎవరంటే పహాడి నందన్. సో మనకి ఫోక్ డ్యాన్సెస్లో సాంగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఏంటి? గాంభీర, బౌల్ నాట్యం, చౌ నాట్యం. సో ఈ మూడు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అనమాట. లాన్ ఫకీర్ బౌల్ గీతలకు స్ఫూర్తి కలిగించిన తత్వవేత్త. సో ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు వాటికి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అనమాట. సో వీటికి మించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ వచ్చినా సరే మనం ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంతే, ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. రేపు మరొక టాపిక్ చెప్పుకుందాం స్టాటిక్ జీకేకి సంబంధించి. సో ఈ టాపిక్ రైల్వే ఎగ్జామ్స్కి అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా దాంట్లో స్టాటిక్ జీకే నుంచి పక్కాగా 10 to 15 బిట్స్ అయితే వస్తాయి. 10 to 15 బిట్స్ మీరు ఈజీగా సంపాదించాలంటే మనకి స్టాటిక్ జీకే ప్రతి టాపిక్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.